సిద్దిపేట ఆయుత చండీ హోమంలో మంత్రి హరీష్ రావు దంపతులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2013లో శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి వారు సిద్దిపేట స్టేడియంలో శ్రీకృష్ణ కాలచక్ర యాగాన్ని నిర్వహించారు। ఆ మహిమతో 2014లో ఏడాదిలోపే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు। గొప్ప యజ్ఞాన్ని వారు ఆ రోజుల్లో తలపెట్టారు కాలేజీ గ్రౌండ్స్ లో। వారి మహిమ ఏందో కానీ 2013లో యజ్ఞం చేశారు, 2014లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది। ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం మనకు సిద్ధించిందో ఇంకా ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ఆధ్యాత్మికంగా అద్భుతంగా ఈరోజు అభివృద్ధి పథంలో ఈ తెలంగాణ దూసుకుపోతా ఉంది। ఎక్కడైతే భగవంతుణ్ణి బాగా స్మరిస్తారో, జీర్ణ దేవాలయాలను పునరుద్ధరిస్తారో, ఎక్కడైతే యజ్ఞ హోమాలు బాగా జరుగుతాయో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి పురాణాల్లో చెప్పారు। భారతదేశంలో ప్రభుత్వ డబ్బులతో, ప్రభుత్వ నిధులతో ఒక దేవాలయం ఎక్కడన్నా పునరుద్ధరించిండ్రు, అద్భుతమైన దేవాలయం ఎక్కడన్నా నిర్మించిండ్రు అంటే అది మన తెలంగాణలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని మన ముఖ్యమంత్రి నిర్మించడం జరిగింది। ఎంత అద్భుతంగా ఉంది! ఇప్పటి వరకు మన దేశంలో దేవాలయాల నిధులను ప్రభుత్వాలు వాడుకున్నాయి, దేవాలయాల నిధులతోని ఇతర ప్రాంతాలు అభివృద్ధి చేసినారు, కానీ ప్రభుత్వ నిధులతో అద్భుతమైనటువంటి దేవాలయ నిర్మాణం మన తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేయడం జరిగింది। అదే మన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం। మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే 2 కళ్ళు సరిపోనంత గొప్పగా ఆ దేవాలయాన్ని ముఖ్యమంత్రి గారు పునరుద్ధరించారు। ప్రతి ఆదివారం రోజు వేలాది లక్షలాది మంది భక్తులు యాదాద్రికి వెళ్ళి